వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు పట్టణ ప్రజలకు పట్టణ ఎస్ఐ పి నాగరాజు సూచనలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ ఎస్ఐ పి నాగరాజు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేకాట, కోడి పందాలు, గుండాట మొదలగు జూదాలకు దూరంగా ఉండాలని, సంప్రదాయ వేడుకలు, క్రీడలు నిర్వహించుకోవాలని, ముగ్గుల పోటీలు, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్ వంటి క్రీడలపై దృష్టి సారించాలని అన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చేవారు ప్రయాణ సమయాలలో తమ విలువైన ఆభరణాల పట్ల జాగ్రత్త వహించాలని, తమ ఇంటిని వదిలి వేరే ఊరు వెళ్లే వాళ్లు ముందుగా పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని, చిన్నపిల్లల పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవింగ్ చేసేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాన్ని పెంచేలా ఉండాలి గాని విషేదం మిగిల్చేలా ఉండకూడదని తెలిపారు. ప్రయత్నించండి. అలాగే కారులో ప్రయాణం చేసేవాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. అతివేగం వద్దు, నెమ్మదిగా రండి. నెమ్మదిగా వచ్చిన తర్వాత 3 రోజులు కూడా ఎటువంటి జోదాల జోలికి వెళ్లకుండా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరు కూడా వాహనాలు ఎవరు డ్రింక్ చేసి ఎవరు వెహికల్స్ నడపొద్దు. అలాగే ఈ 3 రోజుల్లో ఈ కోడి పందాలని చెప్పేసి, పేకాటలు, గుండాట్లని చెప్పేసి అటువంటి జోదాల జోలికి వెళ్ళి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుని అప్పులు పోలైన తర్వాత చాలామంది ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి జోలికి ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి, అలాగే చిన్నపిల్లల పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించాలని, వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్పేసి, తర్వాత ఈ పిల్లలు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి సరైన గార్డియన్ నుంచి పంపించాలని, వాళ్ళ పట్ల కూడా జాగ్రత్త వహించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ఇల్లు అది విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో ఉండకుండా చూసుకోవటం, మన విలువైన వస్తువులు మనం భద్రపరుచుకోవటం, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాల్సిన సందర్భంలో మా పోలీస్ స్టేషన్కి తెలియపరచాలని చెప్పేసి, మా ఇంట్లో పోలీస్ స్టేషన్ నుంచి ఈ సంక్రాంతి అందరూ కూడా ఆనందంగా గడుపుకోవాలని చెప్పి తెలియజేసుకున్నాను.